ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాణ్ణి నేను పెంచుకుంటాను. ఏవండి, మీరు సాగర్ అన్నయ్య మంచివాడు కాదని నమ్ముతున్నారా? అంత క్లియర్గా DNA టెస్ట్లో ఈ బిడ్డ మీ అన్నయ్య బిడ్డే అని తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటాను? ఇందులో ఏదో మతలబు ఉందండి. మా అన్నయ్య నిజంగా చాలా మంచివాడు. ఎలా మంచివాడవుతాడు? ఏం చూసి మీ అన్నయ్యని మంచివాడని నమ్మాలి? నా చెల్లెల్ని మోసం చేసి ఎవరితోనో బిడ్డని కని ఆ బిడ్డని ఒక పెద్దావిడకిచ్చి ఆ తర్వాత అనాథలా ఈ బిడ్డని నీ చేతుల మీదుగా ఈ ఇంట్లోకి తీసుకొచ్చి ఏమీ తెలియనట్టు నా చెల్లెల్నే వీడికి తల్లిని చేయాలని చూసిన వాణ్ణి ఏమనాలో తెలుసా? చీటర్, 420 అనాలి. ఏవండి, మా అన్నయ్య గనక నిజంగా మోసగాడే అయితే, మీరన్నట్టు 420 అయితే ఈ బిడ్డని ఇక్కడి వరకు ఎందుకు రాణిస్తాడు? ఒకవేళ మీరు నమ్మినట్లు మరో అమ్మాయితోనే ఈ బిడ్డని కని ఉంటే ఆ అమ్మాయిని రహస్యంగా ఉంచినట్టే వీణ్ణి కూడా రహస్యంగా ఉంచాలి కదా. ఇంత చిన్న లాజిక్ ని ఆలోచించట్లేదేంటి మీరు? ఇదంతా హిమాని సాగర్ అన్నయ్యని విడదీయడానికి వేసిన పక్కా స్కెచ్ అని నాకు అనిపిస్తుంది. మీరు ఈ విషయంలో సాగర్ అన్నయ్యని నమ్మి సాగర్ అన్నయ్యకి సపోర్ట్ గా నిలబడితే... ఆపో! నిన్ను నీ అన్నయ్యని నమ్మాలా? ఎలా నమ్ముతారు? నువ్వు ఆ రోజు 30 రోజుల్లో విడిపోదామని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ నా చేత తాళి కట్టించుకుని ఏం చేశావు? 30 రోజులైనా సరే నన్ను వదలకుండా మోసం చేయలేదా? మన సమస్య వేరు, మా అన్నయ్య సమస్య వేరండి. మీరంతా ఒకే కుటుంబం కదా. మీ అందరికీ మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. నీకేమో ఆస్తి పిచ్చి, అందుకే ఆస్తిలో వాటా రాయించుకున్నావు. మీ అన్నయ్యకేమో అమ్మాయిల పిచ్చి. మళ్ళీ మీరంతా నీతి నిజాయితీ పరులాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు మీ అన్నయ్య నా చెల్లెల్ని మోసం చేసినందుకు 4 తన్ని మాట్లాడాలి. కానీ అలాంటి వాడి మీద చేయి చేసుకోవాలన్నా అసహ్యమేసి వదిలేశాను. మీ అన్నయ్యతో చేతులు కలిపి నువ్వు మా చెల్లెలు మాతృత్వాన్ని అపహాస్యం చేశావు. మళ్ళీ సిగ్గు లేకుండా నా ముందుకొచ్చి మా అన్నయ్య మంచివాడు, అమాయకుడు అని ఎలా చెప్తున్నావు? ఈ బిడ్డను నువ్వెందుకు తీసుకుని తిరుగుతున్నావు? వీణ్ణి నిన్ను చూస్తుంటేనే నా కంపరంగా ఉంది. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.